వాణికి షాక్ ఇచ్చిన దువ్వాడ. వాణి పోరాటం వృధాయేనా? వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ భాగోతం మరోసారి రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ తనకన్నా వయసులో చాలా చిన్నదైన మాధురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దువ్వాడ వాణి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో ఈ విషయం బయటపడింది. మాధురి తన భర్తను వలలో వేసుకుందని, తన ఇంటిని తనకు కాకుండా చేస్తుందని వాణి ఆరోపించారు. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాసరావు భాగోతం మరోసారి రచ్చకెక్కింది. ఏపీ వ్యాప్తంగా ఈ అంశం కొద్ది రోజులు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత వాణి వెనక తగ్గడంతో సమస్య పోయిందని అనుకున్నారు. అయితే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణికి షాక్ ఇచ్చారు. ఇంటిని మాధురి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. టెక్కల్ నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని మాధురి తెలిపారు. ఇల్లు తన పేరుతో రాయడంతో మాధురి ఆ ఇంటికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న వాణి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని వాణి ధర్నాకు దిగడంతో దువ్వాడ శ్రీనివాస్ ఆయనకి ఇద్దరి వివాదం మరోసారి రచ్చకెక్కింది. మాధురి వీడియోపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ మీకు 2 కోట్లు ఇవ్వాలా, అందుకే ఇల్లు రాసిచ్చారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్పై పార్టీ చర్యలు తీసుకోవాలని, లేకుంటే పార్టీ నష్టం వచ్చే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. లేదు సార్ రమ్మనండి. లేదు మరి ఎక్కడికి మేము మా సెక్యూరిటీ తప్పు సార్. నేను మా సెక్యూరిటీ బాబాలు లేదు సార్ రమ్మనండి. లేదు మరి ఎక్కడికి మేము మా సెక్యూరిటీ తప్పు సార్. నేను మా సెక్యూరిటీ బాబాలు లేదు సార్ రమ్మనండి. లేదు మరి ఎక్కడికి మేము మా సెక్యూరిటీ తప్పు సార్. మా సెక్యూరిటీ బాబాలు లేదు సార్ రమ్మనండి. లేదు మరి ఎక్కడికి మేము మా సెక్యూరిటీ తప్పు సార్. మా సెక్యూరిటీ బాబాలు